హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు మనము ఈ వీడియోలో కమ్మగా నోరూరించే దొండకాయ కర్రీ సులభంగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీని మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఈ కర్రీ కోసం నేను అరకిలో దొండకాయలను తీసుకొని దాంట్లోకి ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టి గ్రేవీ కోసము పల్లీల పేస్టును తీసుకోవాలి. దానికోసము చింతపండు పులుసుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని 2 సార్లు కడిగి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టాలి. కూరను ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టి దాంట్లో 4 చెంచాల నూనె పోసుకోవాలి. పోసిన తర్వాత 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, మనము ఇక్కడ పులుపుని వేస్తున్నాం కాబట్టి 1 చెంచా మెంతులను కూడా వేసుకోవాలి. అవి నూనెలో బాగా వేగిన తర్వాత 1 చెంచా మినపప్పును కూడా వేసి అది నూనెలో వేగుతుండగా మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేయాలి. ఉల్లిపాయలను కూడా వేసి అవి నూనెలో వేగుతుండగా అది బాగా నూనెలో వేగడానికి 1 చెంచా ఉప్పుని వేసి బాగా కలిపి దాంట్లోనే కొన్ని కరివేపాకు రెబ్బలను వేసి కలిపి అది వేగుతుండగానే 1 చెంచా పసుపుని, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా మిక్స్ అయ్యేలా కలిపి ఒక 5 నిమిషాల వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇవి నూనెలో బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి ఉల్లిపాయలు దొండకాయలను మొత్తము కలిపి ఒక 5-10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ దొండకాయలను నేను ఒక దొండకాయలో 4 ముక్కలుగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. మీరు మీ ఇష్టం వచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చును. ఇక్కడ దొండకాయలు సగం వరకు ఉడికేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి. సగం వరకు ఉడికిన తర్వాత వాటిని మూత తీసి ఒక్కసారి కలిపి దానిలోని మసాలా కోసము నేను ఇక్కడ ఎక్కువగా మసాలా వాడడం లేదు, కొంచెమే మసాలా ఫ్లేవర్ కోసము ఇక్కడ 1 ఇలాచి, 1 లవంగం, చిన్న దాల్చిన చెక్క వేసి దాంట్లోనే మనము కారాన్ని మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను 1 చెంచా కారము వేసి దాంట్లో ఉప్పుని రుచికి తగినట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకొని మొత్తము కలపాలి. కలిపి ఒక 2 నిమిషాల వరకు నూనెలో ఫ్రై చేసి ముందుగా మిక్సీ పట్టిన పల్లీల పేస్టును కూడా వేసి బాగా మిక్స్ చేసి కలపాలి. కలిపి అది నూనెలో ఫ్రై అవుతుండగానే మనము చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు పులుపుదనాన్ని బట్టి రసాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకొని దాంట్లోనే వాటర్ని కూడా మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తము ఒకసారి మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత దాంట్లో 2 చెంచాల కొబ్బరి పొడిని వేసుకొని మొత్తము మిక్స్ చేసి ఇంకో 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ కర్రీ రెడీ. ఇది దొండకాయలు ఇక్కడ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, 75% ఉడికితే ఈ కూరకి టేస్ట్. ఇది అన్నం, చపాతి, రొట్టెలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.